కులగణన డేటా మాత్రమే కాదు, హెల్త్ చెకప్ అట. చేసిన సర్వే సైంటిఫిక్, అథెంటిక్, రిలయబుల్ అట. కులగణన అన్నది డేటా మాత్రమే కాదు, హెల్త్ చెకప్ అట. ప్రభుత్వానికి ఎక్స్పర్ట్ కమిటీ నివేదిక, 300 పేజీలతో పూర్తిస్థాయి రిపోర్ట్ సమర్పణ. రాష్ట్రంలో 2 కోట్ల మంది బీసీలు, ఎస్సీలు 61 లక్షలు, ఎస్టీలు 37 లక్షలు. నిపుణుల కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ. కమిటీ సూచనలపై కేబినెట్లో చర్చించి నిర్ణయాలు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు. ఇప్పుడు కులగణన డేటా మాత్రమే కాదు, హెల్త్ చెకప్ అని మీరే అంటున్నారు కదా. రాష్ట్రంలో 2 కోట్ల మంది బీసీలు ఉన్నారు, 61 లక్షల మంది ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు 37 లక్షల మంది ఉన్నారు, మీరే చెప్తున్నారు కదా. మరి వాళ్ళకి ఎన్ని పదవులు రావాలా? ఇక్కడ సామాజిక న్యాయం, బీసీ వాదం అని ఒక 2 వాల్యూమ్స్ వచ్చినాయి. ఎవరు? మన బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నుంచి. టేబుల్ మీద ఒకటి కవర్లో పెట్టింది ఉంటుంది, తీసుకురా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆన్సర్ చేయాలా కదా. మీరే కదా కులగణన చేసినాం, మాకు మించిన వాళ్ళు లేరు, ఈ దేశానికి తెలంగాణ మోడల్ అని ఒకవైపున రాహుల్ గాంధీ అంటున్నాడు. ఓకే, వెల్ డన్. మరి కులగణన చేసిన తర్వాత దానికి దేనికోసం చేశారు? జనాభా ప్రాతిపదికన ఎవరి జనాభా ఎంత ఉంటే వాళ్ళకంత వాటా అన్నది కులగణన సర్వే, అంతే కదా. దానికోసమే కదా చేసింది. మరి 2 కోట్ల మంది బీసీలు, 61 లక్షల మంది ఎస్సీలు, 27 లక్షల మంది ఎస్టీలు ఉంటే మెజారిటీ వాటా ఎవరిది? ఎస్సీ ఎస్టీ బీసీలదే కదా, బీసీల వాటా కదా. ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమంది ఎంపీలు ఉన్నారు, ఎంతమంది నామినేటెడ్ పదవుల్లో బీసీలు ఉన్నారు, ఎంతమంది బీసీలు మీ చుట్టూ ఉన్నారు? మరి ఈ లెక్క కూడా తేలాలి కదా. మొన్న కొల్లాపూర్ మీటింగ్లో ఏమన్నారు మీరు? 10 ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రి అన్నారు. మరి ఇది ఎట్లా? అరే ఈసారి నేను ముఖ్యమంత్రి అయినా, ఇది కాదు, దాంట్లో కవర్లో పెట్టుంటుంది ఒకటి పేపర్. 10 ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రి అన్నారు కదా. ఆల్రెడీ ఇప్పుడు ఇంకొక 3 ఏళ్ళు అయితే మీరు 5 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంటారు. నేను ఈసారి చేసిన నెక్స్ట్ ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తా, నేనే చేస్తా అవసరం అయితే అని ఒక మాట చెప్పొచ్చుగా. కులగణన హెల్త్ చెకప్ అంటిరి, సైంటిఫిక్ అంటిరి, అథెంటిక్ అంటిరి, రిలయబుల్ అంటిరి, వెరీ గుడ్. మరి ఈ మాట ఎందుకు రాదు మీ నోటి నుంచి? బీసీలకు జరుగుతున్న అన్యాయము ఎంత అద్భుతంగా ఈ పుస్తకంలో రాశారంటే, చిరంజీవులు మాజీ ఐఏఎస్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అంటే ఎంతెంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు, లోక్సభలో ఎంతమంది ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీలు, బ్యాంకులలో ఉన్నత మేనేజ్మెంట్ ఉద్యోగాల్లో బీసీల శాతం ఎంత, హైకోర్టు జడ్జిలు ఎంతమంది ఉన్నారు. హైకోర్టు జడ్జిలు ఇప్పటిదాకా 2018 నుంచి 2023 దాకా 650 మంది, జనరల్ 492, ఓబీసీలు 76 మంది, ఎస్సీలు 23 మంది, ఎస్టీలు 10 మంది, మైనార్టీ 36 మంది. జనరల్ కేటగిరీలో ఉన్న ఓసీలు ఎంతమంది? 75.69% వాళ్ళే. అంటే మనకు చదువు లేదు కదా, చదవకుండా చేసింది వీళ్ళే కదా. ఇక అన్నీ రాసుకుంటూ వచ్చారు ఈ పుస్తకంలో. టీచింగ్ స్టాఫ్ ఎంతమంది, వైస్ ఛాన్సలర్లు ఎంతమంది, ఇక టోటల్ 45 వైస్ ఛాన్సలర్లు ఉంటే ఎస్సీ 1, ఎస్టీ 1, ఓబీసీ 5. రిజిస్ట్రార్లు 45 ఉంటే 2 ఎస్సీ, 2 ఎస్టీ, 3 ఓబీసీ. సెంట్రల్ యూనివర్సిటీస్ అట. టీచింగ్ స్టాఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, మొత్తం అద్భుతమైన డేటా ఉంది ఇందులో. ఇది చూడండి, ఇది కూడా వాళ్ళు రాసిందే. గెలిచిన ఎమ్మెల్యేల శాతం ఎంతుంది అన్నది. ఇగో ఎంతమంది ఎమ్మెల్యేలు ఎట్లెట్లా గెలిచారు. ఇగో ఎంతమంది, కులం పేరు రెడ్డి, జనాభా ఇంత వాళ్ళది, రాష్ట్ర జనాభాలో 4.06% వాళ్ళ వాటా, 71 సీట్లు రావాల్సి ఉంటే వాళ్ళు 578 మంది గెలిచారు ఇప్పటిదాకా. తెలంగాణలో అంటే మొత్తం 578 మంది గెలిచారు. వెలమ ప్లస్ ఎల్ఆపి క్యాస్ట్ వీళ్ళ జనాభా ఎంత ఉంది? 10,02,525 మంది ఉన్నారు. అంటే 0.28% వీళ్ళది. ఐదుగురు గెలవాలి ఇప్పటిదాకా. వాళ్ళు ఎంతమంది గెలిచారు? 148 గెలిచారు. ఎంత లాభం వచ్చింది వాళ్ళకి? 143 సీట్లలో వాళ్ళు ఎక్కువగా గెలుపొందారు. ఇక బీసీలు చూడరు ఇక ఎంత పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో. ఇక కొన్ని కమ్యూనిటీస్ అసలు లేనేలేరు. నష్టం జరిగింది ముదిరాజులకి. 6.68% ఉన్న ముదిరాజులు 116 స్థానాల్లో వాళ్ళు గెలవాల్సి ఉండే ఇప్పటిదాకా 29 స్థానాల్లో గెలిచారు. 87 స్థానాల్లో నష్టం జరిగింది మనకి. ఇక పద్మశాలీల లెక్క చూడుర్రి, వీళ్ళ జనాభా దాదాపు 4%, రావాల్సింది 64 సీట్లు అయితే ఇప్పటిదాకా గెలిచింది 23 స్థానాలే, 41
గెలవాలి. విశ్వకర్మలు 44 నష్టం, అంటే 44 స్థానాలు ఇంకా వాళ్ళు ఆయా నియోజకవర్గాల్లో సీట్లు ఇచ్చి గెలవాలి వాళ్ళు. కానీ గెలిచిన ఎమ్మెల్యేలకి లెక్కకి ఏమైనా సంబంధం ఉందా? ఈ కొన్ని క్యాస్ట్లు అయితే అసలు కనీసం గుర్తింపు కూడా లేదు. వార్డు మెంబర్ కూడా కనీసం కాని కులాలు ఉన్నాయి. ఇంత అన్యాయం అయిన తర్వాత మరి కులగణన డేటా దేనికోసం అండి? ఫస్ట్ మీ చుట్టూ ఉన్న వాళ్ళని మార్చండి. నామినేటెడ్ పోస్టులో మీ కాంగ్రెస్ పార్టీ పదవుల్లో బీసీలకు న్యాయం చేయండి. పార్టీ పదవులే కాదు, ప్రభుత్వంలో ఉన్న పదవుల్లో. ఎన్ని రిపోర్ట్లు ఇస్తే ఏం లాభం దాన్ని అమలు చేయకపోతే? అంటే కేవలం మీరు ఇచ్చే సంక్షేమ పథకాల కోసమే కులగణన సర్వేనా? పదవుల్లో మీరుంటారు, ఆ పథకాలు మీరు అమలు చేస్తే మేము తీసుకోవాలనా? ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ అన్యాయం? రాష్ట్రంలో నిర్వహించిన కులగణన సర్వే సైంటిఫిక్, అథెంటిక్, రిలయబుల్ అని ఎక్స్పర్ట్ కమిటీ ప్రశంసించింది. కులగణన పైన పూర్తి స్థాయిలో స్టడీ చేసిన కమిటీ సంతృప్తి చెంది ప్రభుత్వానికి శనివారం 300 పేజీలతో నివేదిక సమర్పించింది. తెలంగాణ నిర్వహించిన సర్వే చారిత్రాత్మకమని, ఇది దేశానికి రోల్ మోడల్గా మారుతుందని అభిప్రాయపడింది. నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికలోని అంశాలను, సూచనలను కేబినెట్లో చర్చించి ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోబోతున్నది. చాలా అద్భుతమైన ఎక్స్పర్ట్స్ ఉన్నారు, కంచైలయ్య గారు, మిగతా వాళ్ళంతా. వాళ్ళు ఏమంటున్నారు? జనాభా ప్రాతిపదికన ఎవరికి ఎంత వాటా ఉందో వాళ్ళకి అంత వాటా దక్కాల, ఎంత రావాలో అంత దక్కాల. అమలు చేయండి మీకు దమ్ము ధైర్యం ఉంటే. అది చేసినప్పుడు దీనికి ఏమన్నా రిలయబిలిటీ ఉంటుంది. అప్పుడు మీకు క్రెడిబిలిటీ ఉన్నట్టు లెక్క, మీకు చిత్తశుద్ధి ఉన్నట్టు లెక్క.